ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. నేను పాస్టర్ డాక్టర్ ఎం ఆశీర్వాదం, గలిలయ ప్రార్థనా మందిరం, నవలూర్, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్. నేను మిమ్మను గలిలయ ప్రార్థనా మందిర పాడ్కాస్ట్కు ఆహ్వానించుచున్నాను. ఈ పాడ్కాస్ట్లో మీరు మందిరములో బోధించు వర్తమానములు విని మేలు పొందుదురని నమ్ముచున్నాను. ప్రభువు మీకు తోడయుండునుగాక. షాలోమ్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగం యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో, రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ పిల్లల ప్రభ, మీ పాదముల యొద్ద తండ్రి, మీ వాక్యం వినడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుని ఉన్నాం. మాతో మాట్లాడండి, మాకు బోధించండి. మీ వాక్యములో జీవమున్నది, మీ వాక్యములో మీ ఆత్మ ఉన్నది, మీ వాక్యములో మీ శక్తి ఉన్నది. ప్రభువా, మా కొరకు విడుదల చేయండి. మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దాని అంతటినీ మార్చగలిగిన శక్తి మీ వాక్కుకు ఉన్నది గనుక మీ వాక్యములో ఉన్న అభిషేకమును మా కొరకు విడుదల చేసి మాకు బోధించి నేర్పించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము, ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన వారిని ఎరుగును. అలాగుననే ఆయన ఏర్పాటులో, ఆయన నిర్ణయించినటువంటి సమయములో ఆయన కార్యము జరుగుతుంది. అందుకే మనం ఈ 62వ అధ్యాయములో ప్రభువు సియోను గురించి, యెరూషలేము గురించి మాట్లాడుతూ మొదటి భాగములో, నేను మౌనముగా ఉన్నాను ఇప్పటి వరకు, ఇక నుంచి సియోను విషయములో, యెరూషలేము విషయములో నేను మౌనముగా ఉండను, నేను ఊరకుండను అని ప్రభు సెలవిచ్చారు. అంత మాత్రమే కాదు, ఇప్పటిదాకా నీవు విడువబడ్డావు. ఎందుకంటే నేను మౌనముగా ఉన్నందువలన నీ పరిస్థితి విడువబడిన స్థితిలోనికి వెళ్ళింది. నీవు విడువబడ్డావని పిలువబడ్డావు, కానీ ఇక మీదట నీవు విడువబడిన దానవు కావు. నేను నీ పేరు మార్చేస్తూ ఉన్నాను. నీ పేరు హెప్సిబా. హెప్సిబా 4వ అధ్యాయం 4వ వచనం. హెప్సిబా, నీవు నాకు ప్రియురాలవు, నీవు నాకు ప్రియమైన దానవు. అలాగే నీవు నివసించుచున్న ప్రాంతము మ్యోలా, మ్యోలా అది ఆశీర్వదించబడుతూ ఉన్నది అని ప్రభు యెరూషలేము ప్రజలను, ఆ భూభాగం అంతటినీ కూడా ప్రభు దర్శించటం ప్రారంభించారు. ఈ పని జరగటానికి ఆయన కావలి వారిని ఏర్పాటు చేశారు. వారు రేయైనా పగలైనా మౌనముగా ఉండరు. అయ్యా, యెరూషలేమును నువ్వు కాపాడుతానన్నావు. యెరూషలేము లేక ఇశ్రాయేలు ప్రజలను నీవు నీ ప్రియమైన పిల్లలుగా నీవు ప్రకటించావు. వారి విషయములో నీవు వారిని హెప్సిబా అన్నావు, ఆ భూభాగాన్ని బ్యోలా అన్నావు. అది ఎప్పుడు జరిగిస్తావు? అది జరిగించు ప్రభా అని కావలి వారు రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండక వారు ప్రభువుకు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ వారు మొరపెడతా ఉంటారు. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉందో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా వారందరూ తిరిగి వారి స్వాస్యమునకు వస్తారు, తిరిగి వారు యెరూషలేమునకు వస్తారు. అలాగున ఎక్కడ వారు ఉన్నా సరే వారి ద్వారములు పైకి ఎత్తబడ్డాయి.
మీరు చూడండి 10వ వచనం, గుమ్మములరా, గుమ్మముల ద్వారా రండి రండి, గుమ్మముల ద్వారా రండి రండి. ఏ కట్ల చేత బంధించబడి ఉన్నారో, ఏ పట్టణములో ఇశ్రాయేలు ప్రజలు బంధించబడి ఉన్నారో ఆ పట్టణాలలో వారు తిరిగి తమ స్వాస్యానికి వచ్చులాగున గుమ్మములు తెరవబడుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సందర్భం అయితే ఇది బబులోను చెరలో ఉన్నప్పుడు యూదుల గురించి చెప్పబడినటువంటి వాక్యం, వ్రాయబడినటువంటి వాక్యం. కానీ దేవుని యొక్క ఔన్నత్యమును మీరు పరిశీలన చేసినట్లయితే ఏ వాక్యాన్ని మీరు ఎప్పుడు తీసుకున్నా అది ఆ సమయానికి రెలవెంట్, ఆ సమయానికి అది సంపూర్ణంగా సరిపోతుంది. కాబట్టి బబులోను చెర నుంచి దేవుడు తన ప్రజలను ఆయన సెలవిచ్చినట్లుగా 70 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఆయన యెరూషలేమునకు తీసుకుని వచ్చారు. ఈ లోపుగా యెరూషలేము మందిరము కట్టబడింది, ప్రాకారములు కట్టబడ్డాయి, యెరూషలేము తిరిగి తన వైభవానికి వెళ్ళింది. ఆ సమయములో దేవుడు ఇక్కడ వ్రాసిన మాటలను నెరవేర్చారు. అయితే ఆ సందర్భం కోసమే ఆ మాటలు మనం ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే ప్రభు పలికే ఒక మాట అన్ని కాలాలలో అలాంటి పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. ప్రభు ఒక్కసారి మాట్లాడితే అది అన్ని కాలాలకు సరిపోతుంది. కాబట్టి ఈ రోజున కూడా మరలా తిరిగి ప్రభువు యెరూషలేమును గొప్ప చేయబోతూ ఉన్నారు. యెరూషలేమును ప్రపంచములో ఉన్నతమైనటువంటి స్థలముగా, ఆయన ప్రేమించినటువంటి పట్టణముగా ఆయన యెరూషలేము యొక్క వైభవాన్ని పెంచబోతూ ఉన్నారు. అందుకే ఈ ప్రాసెస్ కొనసాగుతూనే ఉన్నది. మీరు చూడండి, 1948లో ఇశ్రాయేలు ఒక భూభాగముగా, ఒక దేశముగా ఏర్పడింది. కాబట్టి బబులోను చెరలో ఉన్నప్పుడు రాయబడిన మాటలు యెరూషలేము ఒక దేశముగా ఏర్పడినప్పుడు ప్రపంచంలో ఏ దేశములో ఉన్నా సరే అందులో అత్యధికులు స్వాస్యమునకు అనగా ఇశ్రాయేలు భూభాగమునకు వచ్చి వారు యెరూషలేము ఇశ్రాయేలు దేశమును ఏర్పాటు చేసుకున్నారు, యెరూషలేము రాజధానిగా. అలాగుననే ఇశ్రాయేలు ప్రజలు అంచె దినములలో భూమి మీద వారు ఎక్కడెక్కడున్నా సరే వారందరూ తిరిగి తమ స్వాస్యానికి రావాలి. కాబట్టి ప్రభు పలికిన ఈ మాట బబులోను చెరకు రిలేటెడ్. ఇశ్రాయేలు దేశముగా ఏర్పడి అప్పటి నుంచి ఇశ్రాయేలీలందరూ తమను తాము సిద్ధపరుచుకుని స్వాస్యములోనికి రావటానికి సరిపోతుంది. అలాగున అంచె దినములలో ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకు రాబోయే సమయానికి యూదులందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా వాగ్దాన భూమిలో ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల గుమ్మములు ఎత్తబడతాయి. ఆ గుమ్మములలో గుండా ఇశ్రాయేలీలందరూ వారి స్వాస్యమునకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానము చేసినటువంటి భూభాగానికి వారు వచ్చేస్తారు. అందుకే ఇక్కడ రాయబడింది, చూడండి 11వ వచనం, ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. కాబట్టి అక్షరార్థముగా ఇక్కడ మనకు సియోను కనబడుతూ ఉన్నది. సియోనుకు రక్షణ ఎప్పుడు వస్తున్నది? సియోనుకు రక్షణ ఎప్పుడు వస్తున్నది అంటే యేసుక్రీస్తును వారు రక్షకుడుగా అంగీకరించినప్పుడే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఒక సమస్య నుంచి విడుదల పొందొచ్చు, ఒక దాస్యము నుంచి విడుదల పొందొచ్చు. అంత మాత్రాన మనము సంపూర్ణముగా రక్షించబడినట్లు కాదు. సంపూర్ణమైన రక్షణ యేసునామములోనే, యేసునామములోనే రక్షణ. యూదుడైనా, అన్యుడైనా, గ్రీసు దేశస్థుడైనా యేసునామములోనే రక్షించబడాలి. కనుక
అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడి మనకు అనుగ్రహించబడిన యేసు నామమును అంగీకరించేటువంటి సమయం, ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించేటువంటి సమయం సమీపించి ఉన్నది. దానికి ఒక సూచన ఏమిటంటే ఇశ్రాయేలీలందరినీ మరలా తిరిగి దేవుడు సమకూరుస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు గమనించినట్లయితే అన్య జనులు కూడా సమకూర్చబడతారు. అలాగున యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ సమకూర్చబడతారు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచి సంఘముగా ఉన్నటువంటి వారు ఈ ప్రభు రాకడ ఇశ్రాయేలు ప్రజల కొరకు భూమి మీదకి రాకముందే వారు మేఘ మండలం మీదకి కొనిపోబడతారు. దాన్ని మనం ర్యాప్చర్ అని ఇప్పటిదాకా మాట్లాడుకుంటూ వచ్చాం. కాబట్టి భూమి మీద ఎవరు ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నా, ఎవరు తండ్రి వద్దకు వెళ్ళాలన్నా మార్గము యేసుక్రీస్తే. కాబట్టి ఇక్కడ చూడండి, మీరు 11వ వచనం 3వ లైన్లో, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది అంటే ఇశ్రాయేలు ప్రజల యొద్దకు రక్షణ వచ్చుచున్నది. దానికి ముందుగా ఏం జరగాలి అంటే మీరు మొదటి 2 లైన్లు చూడండి. భూది గంధముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. భూది గంధముల వరకు సువార్త ప్రకటన వెలువడుతూ ఉన్నది. ఈ రోజున సువార్త తెలియనటువంటి వారు ఎవరూ లేరు. చాలా మంది శత్రువులు, ఒకవేళ మీరు హామాస్ ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేస్తా ఉన్నారు, ఆ హామాస్ నాయకులు, ఆ హామాస్ యొక్క లీడర్స్ పిల్లలు కూడా, వారికి సంబంధించిన వారు కూడా యేసుక్రీస్తును ఒప్పుకుని క్రైస్తవులుగా మారుతున్నారు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తున్నది సువార్త? సో అలాగున మన దేశంలో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరందరూ టీవీ చూస్తున్నారు కదా, టీవీలో షోలు జరిగేటప్పుడు మరి హైందవ సహోదరులు కూడా బైబుల్ ఎత్తి పాస్టర్స్ తో మాట్లాడుతున్నారు. బైబుల్లో ఇలా ఉంది కదా, మీరేం చెప్తున్నారని. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సువార్త ప్రపంచమంతా వ్యాపిస్తా ఉన్నది, ప్రపంచమంతా వెళ్ళిపోయింది. ఈ రోజున సువార్త తెలియనటువంటి వారు ఎవరూ లేరు. అందుకనే ఇది ఒక సూచన, దేనికి? ఇశ్రాయేలు ప్రజలను దేవుడు సమకూర్చబోతూ ఉన్నాడు. రక్షణ సియోనుకు సమీపముగా ఉన్నది. కాబట్టి ఏ సమయములోనైనా సంఘము ఎత్తబడవచ్చు. ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల శ్రమల ముగింపులో ప్రభు వచ్చేస్తారు. ఆయన వచ్చే సమయానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పోగు చేయబడతారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు ఎందుకు సంఘాన్ని ఇంకా పిలవట్లేదు? ఆయన మధ్యాకాశానికి సంఘాన్ని పిలవచ్చు కదా, పిలిస్తే వెంటనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి ఆయన సంఘము భూమి మీద నుంచి పైకి ఎత్తబడిన వెంటనే శ్రమలు ప్రారంభమవుతాయి. శ్రమల తరువాత ముగింపుల ప్రభు వస్తారు, ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యం ఇస్తారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మెస్సయ్య అని రాజుగా, రక్షకుడుగా అంగీకరిస్తారు. సో ఇష్యూ అయిపోతుంది కదా. మరి ఎందుకు ఈ ఆలస్యం అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి దేవుడు సంఘాన్ని పైకి తీసుకున్న తరువాత ఇంకా నేను సంఘస్థుని, నేను యేసుక్రీస్తుని ఎరుగుదును, నేను రక్షించబడతాను, నేను ప్రభు దగ్గరకు వెళతాను అంటే కుదరదు. సంఘము చాలా సేఫెస్ట్ ప్లేస్ లో దేవుని చేతిలో ఉంటుంది. దేవుడు ప్రభు ఎక్కడుంటే అక్కడ సంఘం ఉంటుంది. భూమి మీద చాలా ప్రమాదాలు ఉంటాయి. సో ఈ ప్రమాదాల్లో దేవుడు తన స్వరూపములో, తన పోలికలో కలుగజేసుకున్న మనుషులు ఉండకూడదని, ఎవరైనా ఇంకా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి సంఘములో ప్రవేశించి క్రీస్తు శరీరముగా మారి యేసుక్రీస్తుతో కొనసాగుతారని పరలోకమందున్న తండ్రి ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నారు. రెండవది ఏంటంటే, సంఘములో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభు వస్తే
సంఘములో దేవునితో పాటు వెళ్ళే వారి కంటే, అంటే ఎత్తబడే వారి కంటే మిగిలిపోయేవారు ఎక్కువ ఉంటారు. ఇప్పుడైనా మార్చుకుంటారేమో, ఇంకా టైం ఇద్దాం, కొంచెం సరి చేసుకుంటారేమోనని ప్రభు ఆలస్యం చేస్తున్నారు. లేకపోతే ఈ నిమిషములో సంఘాన్ని ప్రభు తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఇక అదే స్థితిలో ఉంటావు. ఇక నువ్వు రక్షణ లేకుండా నామకార్థంగా ఉంటే నామకార్థంగానే ఉంటావు. రక్షించబడి దేవునిలో మంచిగా ఉంటే నువ్వు మంచిగానే ఉంటావు. కనుక మంచిగా ఉన్నవాడికి ప్రభు ఇప్పుడే వచ్చి తీసుకెళ్తే బాగుండు, అది ఆశీర్వాదకరం. మంచిగా లేకుండా ఎత్తబడేటువంటి స్థితిలో లేనివాడు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. కనుక ఇప్పుడైనా పరిస్థితులను చక్కపరుచుకుంటే, ఇప్పుడైనా జాగ్రత్తగా ప్రభువునకు లోబడితే, వారు కూడా ఎత్తబడే స్థాయిలోనికి వచ్చినప్పుడు ప్రభు సంఘాన్ని ఆయన ఆహ్వానిస్తారు. కాబట్టి ఏది ఆలస్యం జరుగుతున్నా నీ కోసమే, నా కోసమే, మన కోసమే అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము ద్వారా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రిపేర్ చేస్తా ఉన్నారు, సిద్ధపరుస్తా ఉన్నారు. మీరు ఒకసారి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి ఇది మనం మట్లాది వారం చదువుకుంటాం. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇంకా ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా రక్షించబడలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే రక్షించబడ్డారు. ఇది ఆయన మొదటి రాకడ గురించి కనబడుతున్న, ఇది రెండవ రాకడకు కూడా సంబంధించిన వాక్య భాగం. ఇప్పుడు మనం చదువుతున్న యెషయా గ్రంథం 62:11 3వ లైన్లో, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగే రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. సో ఇక్కడ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, వీనుడు, ఆయన గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన రక్షణ గలవాడు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడే వారు రక్షించబడతారు. సో రక్షణ తీసుకుని ప్రభు ఇశ్రాయేలు ప్రజల కొరకు రావడానికి సమస్త పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. మరి సంఘము నీ పరిస్థితి ఏంటి? అంతకు ముందే నువ్వు దేవుని సురక్షితమైన చేతిలోకి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మనం చాలా ప్రిపేర్ అవ్వాల్సిన టైంలో ఉన్నాం. సో ఇది నాకు కాదులే, ఇశ్రాయేలు ప్రజలకు అనుకుంటే కుదరదు. వారికి ఇదిగో రక్షణ మీకు సమీపముగా ఉన్నది, ప్రభు మిమ్మల్ని రక్షించడానికి రాబోతున్నారు. ఈ లోపుగా సంఘమును ప్రభు మధ్యాకాశానికి తీసుకుంటారు. కాబట్టి నీ ముందున్న సమస్య, నీవు ఎత్తబడటానికి, ప్రభుతో నివసించడానికి యోగ్యత కలిగి ఉండాలి. అలా ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ప్రభుతో మనం జీవించడానికి కావలసిన ఏర్పాట్లను మనం ఇప్పుడే చేసుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఎప్పుడు అని మనం ఆలోచిస్తే, అప్పుడా ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడైతే సంఘము భూమి మీద నుంచి మేఘమండలం మీదకి వెళుతుందో
అప్పుడు ధర్మ విరోధి అపవాది బయలుపరచబడతాడు. వాడు బయలుపరచబడిన తరువాత వాడు ఇశ్రాయేలు ప్రజలతో వాడికున్న ఒప్పందాన్ని పూర్తిగా వ్యతిరేకించి ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు. మందిరములోనికి మరి తీసుకుని వెళ్ళి నిషిద్ధమైన దానిని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల ముందు పెడతాడు. దాంతో వారు కలవరపడి వారు అప్పుడు యేసుక్రీస్తు వైపు చూస్తారు. అయ్యో, మేము ఇప్పటిదాకా అనుసరించింది నిజమైన క్రీస్తును కాదు, వీడు అబద్ధ క్రీస్తు, వీడు అంత్యక్రీస్తు, వీడు మెస్సయ్య కాదు, మాకు మెస్సయ్య కావాలి, మెస్సయ్య కావాలని ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నప్పుడు అప్పుడు ప్రభువు దిగి వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి, వానిని అంటే అపవాదిని, అంత్యక్రీస్తును, అబద్ధ బోధకుణ్ణి అప్పుడు సంహరిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు అపవాది యొక్క క్రియలు కనబడతా ఉన్నాయి. వాడు రహస్యంగా పనిచేస్తున్నాడు, వాడు బహిరంగముగా కనబడుటలేదు. మీరు చూడండి, దేవుని వాక్యం వింటుంటే విననివ్వకుండా, ఆ వాక్యముని హృదయములోనికి రాకుండా దుష్టుడు నిన్ను కంట్రోల్ చేస్తా ఉంటాడు. అది నీకు అర్థం కాదు. వాడు బయటికి రాడు. నువ్వు చర్చికి వెళ్ళొద్దు అని అనడు. చర్చికి వెళ్ళొద్దు అన్నాడంటే వాడు బయటపడ్డట్టే. కానీ నువ్వు చర్చికి వెళ్ళు, కానీ వాక్యం వినొద్దు. అందుకే మనం వాక్యం వింటున్న సమయంలో మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది, మన ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. అది అపవాది క్రియ. వీడు రహస్యంగా పని జరిగిస్తా ఉన్నాడు. అలాగే నేను చెప్తూ ఉన్నాను, దేవుని పిల్లలం మనము శరీరముతో ఉన్నాం. అలాగున భూమి మీద ఉన్న మనుషులందరూ శరీరముతోనే ఉన్నారు. శరీరముతో ఉన్న మనలాంటి ఒకడు దేవునికి వ్యతిరేకమైన పని జరిగిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి మనం ఏం చేయాలి? ఆ వ్యక్తిని చూసి మనం మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఇలాంటి పని చేస్తానేమో, ఎప్పుడైనా నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలి. సో నీ చుట్టూ చెడు కనపడుతున్నప్పుడు, అది నీకు చెడు అని తెలిసినప్పుడు, ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నీకు రావాల్సిన ఆలోచన ఏంటంటే, అతని మీద కోపము, ద్వేషము, వీరు దేవునికి సంబంధించిన వారు కాదు, వీరి విధానం ఏంటి ఇలా ఉంది అని విమర్శ ధోరణి కాదు మనకు రావాల్సింది. ఆ స్థితిలోనికి నేను వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాడిప్పుడు రహస్యంగా దుష్టుని కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు నీవు అదే ఆలోచన చేస్తున్నావు, ఏంటి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు, ఏంటి వాళ్ళు అలా వ్యవహరిస్తున్నారు అని నీకు ఆలోచన వచ్చిందంటే నిన్ను కూడా కంట్రోల్ చేస్తున్నది అపవాదే. ఇలాగున్న ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనం చురుకుగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. కానీ దేవుని సన్నిధిలో ఏ వాక్యము నీ శరీరములోనికి వెళితే, అనగా ఏ వాక్యము నీ హృదయములోనికి వెళితే నీవు కంప్లీట్ గా దేవునికి సరెండర్ అవుతావో, ఆ వాక్యము వెళ్లకుండా అపవాది నువ్వు చర్చిలో ఉన్నా సరే నీకు నిద్ర కలుగజేస్తాడు, నీ మైండ్ని ఎక్కడికో తీసుకెళ్తాడు, నువ్వెక్కడ ప్రజెంట్ అవుతావు. కానీ వాక్యము నీ హృదయములో నీకు వెళ్లకుండా కావలసిన చెత్త చెదారం అంతా వాడు ఇప్పుడు నీ మనసులో పెట్టేస్తాడు. దానివల్ల ఏం జరుగుతుంది? అపవాది అనుకున్నది జరుగుతుంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న దేవుని వాక్యము నీలోనికి ఎంటర్ అవట్లేదు. ఇది ఈ రోజున అపవాది చేస్తున్నటువంటి క్రియలు. వాడు బయటపడకుండా దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నాడు. కొంతమంది రకరకాలుగా వారికి ఉన్న అవసరాల కోసం దేవుని నామమును విశ్వసించిన తరువాత దేవుని కోసం పౌరుషంగా నేను నిలబడాలి అని తీర్మానం చేసుకుని కూడా జారిపోవటానికి కారణం అపవాది మర్మముగా పనిచేస్తున్నాడు. నేను మీకు కొన్ని విషయాలు, అంటే మీ చుట్టూ కనబడే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లల పెళ్లి కోసం మీరు చర్చి మానేస్తే మేము మీతో పెళ్లి చేసుకుంటామంటే
చర్చి మానేసిన వాళ్ళు మీకు తెలీదా ఎవరు? మీరు ఆలోచించండి. మీరు చర్చి మానేస్తే తప్ప మేము మీ పిల్లల్ని చేసుకోం. అంటే నీ భక్తి, దేవుడు నీకు అంత ఏం తెలుసు? నీకు యేసుక్రీస్తు, నీ పిల్లలకు యేసుక్రీస్తు నామములో వివాహాలు జరగలేవా? ఆయన నీకు ఆ కార్యం చేయలేడా? ఆయన దగ్గరికి వెళ్ళకపోతేనే నీ పిల్లలకు పెళ్ళవుతుందా? ఇది అపవాది యొక్క క్రియ. కాబట్టి ఇంకా ఒకటి మాత్రమే చెప్తాను నేను, ఇంకా చాలా ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లులారా, మర్మముగా అపవాది ఇప్పుడు క్రియలు జరిగిస్తున్నాడు. వాడు బయటికి కనబడడు, కానీ బయటికి కనబడేది ఆ కనబడిన తరువాత ఆ 7 ఏండ్ల శ్రమల ముగింపులో ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వస్తారు. అప్పటికే ఇశ్రాయేలీలందరూ కూడా సమకూర్చబడి ఉంటారు. అప్పుడు సియోను యొక్క ఔన్నత్యము గొప్పగా ఉంటుంది. ఈ విషయాన్ని యెషయా భక్తునికి ప్రభు తెలియజేయగా ఆ విషయాలు ఇప్పుడు మన ముందు అవి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు తన ప్రజలను ఎరుగును, తన ప్రజలను ఆయన సమకూర్చేటువంటి దేవుడు. తన ప్రజలు అంటే రక్షించబడిన వారు. రక్షించబడకుండా దేవుడు ఎవరిని సమకూర్చరు. ఈ రక్షణ యేసుక్రీస్తు బోధించుట చేతనే ప్రారంభమైంది. మనం చదువుకున్న హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు బోధించుట చేత ప్రారంభమైంది. నిర్లక్ష్యం చేస్తున్నావేమో. మనమంతా రక్షించబడి సంఘములో ఉన్నాం. ఇప్పుడు నీ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు మిగిలిపోతావు, నీవు ఎత్తబడవు, నీవు దేవునితో ఉండవు, నువ్వు భూమి మీద మిగిలిపోతావు. కాబట్టి రక్షణ సంఘమునకు అనుగ్రహింపబడింది యేసు రక్తములో. దీనిని మనం కాపాడుకోవాలి, దీనిని మనం సంరక్షించుకోవాలి. ఈ రక్షణలో మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఇలాగున సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము ద్వారానే రక్షించబడినదిగా మనము చూస్తూ ఉన్నాం. అలాగున రక్షించబడినట్లుగా వాక్యము ప్రకటించబడుతూనే ఉన్నది. రోమాపత్రిక 10:8 మీరు చూడండి. అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా? విన్నారు గదా, వారి స్వరము భూలోకమంతటెక్కిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. కాబట్టి చూడండి, రక్షణ యేసుక్రీస్తు బోధించడం చేత ప్రారంభమైంది. ఆ తరువాత అది ఆయన శిష్యులకు అప్పగించారు. శిష్యుల ద్వారా ఈ రోజున మనమందరము సంఘములో ఉన్న సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్న ప్రవక్తలు, అలాగున్న అపోస్తలులు, ఇంకా సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు ఈ పని చేస్తూనే ఉన్నారు. రక్షించబడిన సంఘము వారి క్రియల ద్వారా సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే చూడండి, అక్కడ వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళెను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రారంభించిన రక్షణ సువార్త ఈరోజు భూదిగంతముల వరకు వెళ్ళిపోయింది. యేసే క్రీస్తుని, యేసే దేవుడని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతారని ఈ సువార్త ప్రపంచమంతా వెళ్ళిపోయింది. కాబట్టి వారు దేవుని శరీరముగా దేవుని సంఘములో చేరుతున్నారు. ఈ మాటలు పట్టించుకున్నటువంటి వారు వింటున్నారు గాని వారు దేవునితో సంబంధము లేని వారుగా, అసలు ఈ రక్షణ ఏంటి, ఈ బైబిల్ ఏంటి, ఈ దేవుడేంటి, ఇవి మాకెందుకు అని చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి లోకములో కనబడుతా ఉంది.
కాబట్టి ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రకటన సంఘమునకు వెళుతూ ఉన్నది, సంఘమునకు వెలుపల ఉన్న వారికి వెళుతూ ఉన్నది, అలాగే ప్రపంచమంతా చెదరి ఉన్న ఇశ్రాయేలీయులకు వెళుతూ ఉన్నది. సో సంఘము దేవుని వాక్యమునకు లోబడి రక్షించబడి చక్కగా దేవుని మార్గములో కొనసాగుతున్నప్పుడు సంఘము ఎత్తబడుతుంది. ఇక మిగిలిపోయినటువంటి ప్రజలు, సంఘములో విశ్వసించినటువంటి వారు, సంఘము వెలుపల ఉన్నటువంటి వారు, అలాగే విశ్వసించినటువంటి ఇశ్రాయేలీలు, వీరందరూ కూడా వాక్యం వింటున్నారు. సువార్త అయితే వెళ్ళిపోతా ఉంది, కానీ వారు లోబడలేదు. వారు లోబడుట లేదు గనుక వారందరూ మరి 7 ఏండ్ల శ్రమలోకి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు తన ప్రజలను సమకూర్చే పనిలో ఉన్నారు. ఆయన తన సంఘమును సిద్ధపరచుకుంటున్నారు. ఆయన యందు విశ్వాసముంచులాగున అన్యజనులను ఆయన దర్శిస్తూ ఉన్నారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎవరైనా ఇప్పుడే యేసుక్రీస్తుని అంగీకరిస్తే వారు కూడా సంఘములో పాలిభాగస్తులు అవుతారు గనక ఆ 7 ఏండ్ల శ్రమ నుంచి వారు తప్పించబడే అవకాశం ఉంది. కాబట్టి వారి కొరకును ప్రభు చూస్తా ఉన్నారు. సో ఇది ప్రభు వైపు నుంచి జరుగుతున్నది. మనం దీనికి ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వకపోతే, ఈ విషయాలను మనం పరిగణలోకి తీసుకోకపోతే మనకు చాలా ప్రమాదమని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభు సమకూరుస్తున్నటువంటి కాలం. మీరొక్కసారి యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయేను. భూదిగంతముల వరకు సువార్త ఎందుకు అందించబడుతూ ఉన్నదంటే, భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని చేత సృజించబడిన వారు. వారందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. నేను భయపడక ఆయనను నమ్ముకొందును అంటలా, నమ్ముకొనుచున్నాను అంటే నీ నమ్మకము నిత్యము కొనసాగాలి. కాబట్టి క్రైస్తవుల్లో ఉన్న ఒక బలహీనత ఏంటంటే, మేము క్రీస్తుని నమ్ముకున్నాం అయిపోయింది, ఇంకా ఆ తర్వాత ఇంకేం పట్టించుకోరు, మేము క్రైస్తవులం. కానీ దేవుని వాక్యం ఇక్కడ చూడండి, మీరు స్పష్టంగా నమ్ముకొనుచున్నాను. నీ నమ్మకము రోజు ఉండాలి దేవునితో. నువ్వు రోజు దేవుని ద్వారా సిద్ధపరచబడుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని రోజు అయ్యా నేను నమ్ముతున్నానని ప్రభుతో నువ్వు మాట్లాడుకుంటావో, అప్పుడు మీరు చూడండి 3వ లైన్, యెహోవా యెహోవాయే నాకు బలము. అప్పుడు దేవుని బలము నీకు విడుదలవుతుంది. అప్పుడు నువ్వు పాడుకునే కీర్తనలకు దేవుడే ఆధారం అవుతాడు. అప్పుడు ఆయన నీకు రక్షణాధారముగా ఉంటారు. ఇది ఒక ప్రాసెస్. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం, ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు. భూమి మీద మనం బ్రతికినంత కాలము దీన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. ప్రభు వచ్చి మనల్ని పిలిచేంత వరకు మనము ఈ పనిలో విశ్వాసములో కొనసాగుతూ ఉండాలి. ఆయన నమ్ముకుని అలాగున ప్రతిరోజు ఆయన క్రియలను మనం నమ్ముతూ ఉండాలి. ఏ సమస్య వచ్చినా దాన్ని మనం నమ్మాలి. అంటే మనం ఉదాహరణకు ఏదైనా మనం తీసుకున్నప్పుడు
జ్వరం వచ్చింది కాబట్టి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను స్వస్థపరుస్తాడు దేవుడు అంటే నమ్ముతారు. ఎందుకంటే జ్వరం అంత ప్రమాదకరమైంది కాదు కాబట్టి. ఇప్పుడు ఒక వ్యక్తి బెడ్ మీదకి వెళ్ళాడు. డాక్టర్లు చెప్తున్నారు నువ్వు ఇక బ్రతకవు అని. కానీ దేవుని వాక్యము, దేవుని సేవకుడు లేక దేవుని పిల్లలు అతనితో మాట్లాడుతున్నారు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు దేవుని వైపు చూడు, నువ్వు దేవుని నమ్ము, ఆయన నిన్ను బ్రతికిస్తాడని చెప్తాడు. ఇతనేమనుకుంటాడు, డాక్టర్లే బ్రతకవని చెబితే వీళ్ళేంటో నువ్వు బ్రతుకుతావంటే నేనున్న ఈ కండిషన్లో నేను తిరిగి బ్రతకటమా అంటే ఏం జరిగింది అక్కడ? ఆ వ్యక్తికి విశ్వాసము, నమ్మకము పోయింది. కానీ నమ్మకము ఏ రోజు దేవుని పిల్లలు కోల్పోతారో ఆ రోజు రక్షణను కోల్పోతారు. నీకు నమ్మకము పోవటం అంటే భయము పెరుగుట. ఎప్పుడైతే నువ్వు భయపడతావో నువ్వు దేవుని ద్వారా ఏమీ పొందలేవు. నేను లేవలేను, కానీ నా ప్రభువునందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నేను లేస్తాను. నడవటానికి నాకు శక్తి లేదు, కానీ నా ప్రభువుని నమ్ముతున్నాను, నేను నడుస్తాను. ఎప్పుడైతే నీవు ఈ విధంగా ఆలోచన చేస్తావో పాజిటివ్ గా, దేవుని వాక్యలో ఉన్న శక్తి నీ కొరకు విడుదలవుతుంది. తద్వారా నీ సమస్యలను అధిగమిస్తావు. మనిషి ఈ లోక జ్ఞానము బట్టి ఒకవేళ ఏమి అంతగా చదువుకోనటువంటి వాడికి అంతంత మాత్రమే అతని విద్యా విధానం, ఆ వ్యక్తిని ఒక దైవజనుడు ప్రార్థన పూర్వకంగా దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి నీకు మంచి ఉద్యోగం వస్తుంది అంటే వాడు నవ్వుతాడు, నాకు అసలు సరిగా చదివే రాదు, నాకు ఉద్యోగం ఏంటని. కానీ ఒక దైవజనుడు నాతో చెప్పాడు, నేను నమ్ముతాను అని నమ్మితే తప్పకుండా అతనికి మంచి ఉద్యోగం వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక్క విషయంలో నమ్ముతున్నావు, మరొక విషయంలో నువ్వు నమ్మట్లేదు. ఒక విషయము అందరూ ఒప్పుకునే దానిలో నువ్వు నమ్ముతున్నావు, లోకము ఒప్పుకొనని దానిలో నువ్వు నమ్మలేకపోతున్నావు. అందువలన దేవుని శక్తి నీవు చూచుటలేదు, దేవుని శక్తిని కనబట్టలేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షణాధారము యెహోవాయే, యేసుక్రీస్తునందే రక్షణ. నీవు నిత్యము నమ్ముతూ ఉన్నట్లయితే భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం యేసు నామములో నీవు పొందలేనిది అంటూ ఏదీ ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నీవు సమకూర్చబడతావు. కాబట్టి సువార్త అందరికీ అందించబడుతూ ఉన్నది. భూమి మీద ఈ సువార్తను నమ్మినటువంటి వారు నా రక్షణకు, నా విమోచనకు యేసుక్రీస్తే కారకుడు, నా బలము ఆయనే. కాబట్టి నేను కదల్చబడను, నా శరీరమున ఉన్న ఈ వ్యాధి, ఈ బాధ నన్నేమి చేయదు. కానీ గనుక మనము రోజు మనకెదురయ్యే సమస్యలను యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి అలాగున మనం వాటిని డీల్ చేస్తే తప్పకుండా అన్ని విషయాలలో మనము జయము పొందుతామని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభు తన ప్రజలను సమకూర్చుకుంటున్నారు, సంఘమును సమకూరుస్తున్నారు, ఇంకా విశ్వాసముంచిన అన్యజనులను సమకూరుస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలను కూడా సమకూరుస్తున్నారు. ఇవి చివరి దినాలు. సో ఇప్పటిదాకా ప్రభు అందరినీ విడిచిపెట్టారు, ఇప్పుడు అందరినీ ఆయన పోగు చేసే పనిలో ఉన్నారు. మీరు ఒకసారి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3-4 వచనాలను చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3-4 వచనాలు. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా నీ ప్రజలలోనికి, ఏ ప్రజలలోనికి మిమ్మను చెదరగొట్టెనో వారిలో నుండి
తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మను సమకూర్చి అక్కడ నుండి రప్పించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ప్రభు ఇచ్చిన వాగ్దానం. ఎల్ల కాలములకు ఇది వాగ్దానం. కనుక ఇశ్రాయేలు ప్రజల, దేవుని యందు భయభక్తులు కలిగిన వారా, ఒకవేళ దేవుని వాక్యమును నమ్ముతున్నటువంటి ఏ ప్రజలైనా సరే, వారు ఏ స్థితిలో ఉన్నను, ఏ చెరలో ఉన్నను, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నేను వారిని తిరిగి సమకూరుస్తాను, నేను మీకు విడుదలిస్తాను. మీరు భూదిగంతముల అంటే ఆకాశ దిగంతముల వరకు మీరు వెళ్ళగొట్టబడిన, అంటే మీ సమస్యను బట్టి మీరు ఎంత క్రింది స్థాయికి, ఎంత బలహీనమైన స్థాయికి మీరు వెళ్ళినా నేను మిమ్మను సమకూరుస్తాను. మీరు నన్ను నమ్మినట్లయితే నేను మిమ్మను సమకూరుస్తాను. యెహోవా మిమ్మను సమకూర్చి అక్కడ నుండి రప్పించును. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారు, దేవుని ప్రజలు సమకూర్చబడుతున్నారు. మనము దేవుని పిల్లలమైతే, మనము దేవుని పూర్తిగా విశ్వసించి ఆయనకు లోబడకపోవటానికి ఏ సమస్యలున్నాయో అవన్నీ కూడా మనకు చెరలే, అవన్నీ మనకు ఇబ్బందులే. ఇప్పుడు ప్రభు అంటున్నారు, వాటన్నిటి నుంచి నేను నిన్ను విడిపిస్తున్నాను, వాటన్నిటి నుంచి నేను నిన్ను ఇప్పుడు తప్పిస్తున్నాను. నువ్వు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా సరే నేను నిన్ను సమకూరుస్తున్నాను, నేను నిన్ను రప్పిస్తున్నాను, నీ కట్లను తెప్పివేస్తున్నాను. ఎందుకంటే ఇది చివరి దినాలు, ప్రభు ప్రజలను సమకూర్చుకునేటువంటి దినాలు. నీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వారు మిగిలిపోతారు. మరొక వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచమంతా చెదరిపోయారు. వారు మేము చచ్చిపోయాం, మాలో జీవము లేదు, మేము ఎండిపోయిన ఎముకలము అనుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలే కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా వారికి ఎదురవుతున్న సమస్యలను బట్టి వారు నలిగిపోయిన స్థితిలో ఉండి, ఎండిపోయిన స్థితిలో ఉండి, మా జీవితాలు పాడైపోయాయి, ఇక మేము తిరిగి కోలుకోం, ఇక మేము తిరిగి మా పరిస్థితిలోనికి, మొదటి స్థితిలోనికి మేము రాలేము, మా ఆరోగ్యము తిరిగి కుదుటపడదు, మా ఆర్థిక పరిస్థితులు మా చేయి దాటిపోయాయి, మేము చచ్చిన స్థితిలో ఉన్నాం అని అనుకుంటున్నటువంటి స్థితిలో చాలా మంది ప్రజలుంటే, ప్రభువు తన ప్రవక్త ద్వారా, తన సేవకుని ద్వారా మాట్లాడుతున్న మాటలు మీరు ఒకసారి చూడండి. 3వ వచనం, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అవి నీకే తెలియనని నేనంటిని. చూడండి, ప్రభు ప్రశ్న వేస్తున్నారు. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఎండిన ఎముకలున్న ఒక లోయ దగ్గరికి ప్రవక్తను తీసుకుని వెళ్ళారు. ఆ ప్రవక్తకి ఎముకలన్నీ చూపిస్తా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని ప్రభు అడుగుతున్నారు. నరపుత్రుడా, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? చెప్పండి, ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయి కాబట్టే ప్రభు అడుగుతున్నారు, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అంటే వాటిని బ్రతికించగలిగిన శక్తిమంతుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఈయనంటున్నాడు, నీకే తెలియనయ్యా, నీవు బ్రతికిస్తే బ్రతుకుతాయి, నువ్వు బ్రతికించకపోతే ఎండిపోయే ఉంటాయి. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు ఇష్టపడుతున్నారు, నువ్వెందుకు ఎండిపోయిన స్థితిలో ఉండాలి? నిన్ను బ్రతికించాలని నేను ఆశపడుతున్నాను, నిన్ను అన్ని విషయాల్లో సమకూర్చాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఎండిన స్థితిలో నీవు ఉన్నావు, ఇక నువ్వు
పోకూడదు, నేను యేసుక్రీస్తునందు తిరిగి బ్రతకాలి అని నువ్వు అనుకుంటే ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నేను నిన్ను బ్రతికిస్తాను, నేను నిన్ను సమకూరుస్తాను, నేను నీ శరీరాన్ని బాగు చేస్తాను. ఇది ప్రభు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట. అలాగే మీరు చూడండి 7వ వచనం, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడ మను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. చూడండి, ఈ ఎముకలు, ఎండిన ఎముకలు బ్రతకగలవా అని ప్రభువు ప్రవక్తను అడుగుతున్నారు. సో ప్రవక్త చెప్పిన ఆ సంబంధాలన్నీ అక్కడ మీకు రాయబడి ఉంటాయి. ఆ ప్రాసెస్ ప్రభు చెప్పారు. ఈ బ్రతకాలంటే జీవాత్మ వీటిలోనికి రావాలి. సో ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే నీవు ప్రకటించాలి. కాబట్టి ఎండిపోయిన ఎముకలను బ్రతికించేది ఎవరు? ఎండిపోయిన ఎముకలను బ్రతికించేది ఎవరు? మరి అక్కడ వాక్యం ఉంది కదా, ఎండిపోయిన ఎముకలను బ్రతికించేది దేవుడే. కానీ మాట్లాడవలసింది ఎవరు? నరపుత్రుడు, ప్రవక్త మాట్లాడాలి. డైరెక్ట్ గా దేవాది దేవుడే ఎండిపోయిన ఎముకలను బ్రతికించట్లేదు. నువ్వు మాట్లాడు. ఆ ప్రాసెస్ అంతా చెప్పిన తరువాత ఈయన ప్రారంభించాడు 7వ వచనములు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. మాట్లాడమన్నది ప్రభువు, మాట్లాడుతున్నది ప్రవక్త మాట్లాడుతూ ఉన్న వెంటనే ఎండిపోయిన ఎముకలని గడగడ గడగడ శబ్దం చేస్తూ ఏ ఎముకకు ఆ ఎముక, ఎవరి ఎముక వారికి వెళ్ళి అతుక్కున్నాయి. ఆ తర్వాత నువ్వు ఇంకా మాట్లాడు, మాట్లాడు అంటే మీరు ఒకసారి చూడండి 9వ వచనం చూడండి. అప్పటికి అన్ని వచ్చేసాయి, ఎముకలు, నరాలు, మాంసం అంతా, కానీ జీవము లేదు. 9వ వచనం చూస్తే మీరు, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. కాబట్టి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నది ప్రవక్తే. ఏది మాట్లాడాలో చెప్తూ ఉన్నాడు ప్రభువు, అది మాట్లాడుతున్నాడు ప్రవక్త. ఇప్పుడు రక్షణ సువార్త ఎవరి ద్వారా ప్రారంభించబడింది? యేసుక్రీస్తు ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 చదువుకున్నారు కదా. ఇప్పుడు ప్రకటించాల్సింది ఎవరు? మాట్లాడాల్సింది ఎవరు? దేవుని యొక్క సేవకులు. వారు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతున్నాయి. చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి హస్తి పంజరాలు, వారు జీవాత్మ వీరిలోనికి వచ్చినట్లుగా ప్రకటిస్తూ ఉండగా, పలుకుతూ ఉండగా జీవాత్మ వచ్చి వారు బ్రతికారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ చివరి దినాల్లో ఎండిపోయిన స్థితిలో ఉండాలని ప్రభు ఎవరిని అనుకోవట్లేదు. చచ్చిపోవాలని ప్రభు ఎవరిని కోరుకోవట్లేదు. అందరూ బ్రతకాలి, అందరూ జీవాత్మను పొందాలి, అందరూ సత్తువ కలిగి సమకూర్చబడాలి. దేవుని రక్షణ సమీపముగా ఉన్నది. దీన్ని అందరూ పొందాలంటే దేవుని మాటలు పలికేవారు కావాలి. దేవుడు ఆదేశించిన మాటలను యాజ్ ఇట్ ఈస్ గా పలికేటువంటి వారు కావాలి, ఉచ్చరించేటువంటి వారు కావాలి, చక్కగా నిలబడేటువంటి నరపుత్రులు కావాలి. కాబట్టి నీవు ఆ స్థితిలో ఉంటే, దేవుడు నీతో ననుకమన్న మాట పలికే స్థితిలో నీవుంటే, నువ్వు మాట్లాడుతూ ఉండగా దేవుడు అనేక మందిని బ్రతికిస్తారు, అనేక మందిని సమకూరుస్తారు. అందుకే భూదిగంతముల వరకు సువార్త వెళ్ళింది. సువార్త అనగా దేవుని మాటలను
దేవుని ఆదేశానుసారం దేవుని సేవకులు ప్రకటించటమే. సేవకునిలో ఏమీ లేదు. ఆయన ప్రకటిస్తున్న మాటలో జీవం ఉన్నది, శక్తి ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. కాబట్టి సువార్త ఎవరైతే నిజంగా మీకు అందించబడుతున్న వాక్యాన్ని హృదయపూర్వకంగా మీరెవరైతే రిసీవ్ చేసుకుని లోబడతారో, జీవాత్మ మీలోనికి వచ్చి మృతమైపోయిన ప్రతి భాగము తిరిగి బ్రతుకుతుంది. ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతుకుతాయి. బలహీనమైన నరాలు తిరిగి బలం పొందుకుంటాయి. అలాగున నిర్జీవమవుతూ ఉన్న అవయవాలన్నీ జీవాన్ని పొందుతాయి. ఈ శక్తి దేవునిలో ఉన్నది, యేసుక్రీస్తులో ఉన్నది, ఆయన మాటలలో ఉన్నది. ఎందుకంటే ప్రభు కూడా మాట్లాడకుండా ఏం చేయలేదు. ఆకాశ సృష్టి అంతటినీ గమనిస్తే ఆయన మాటలు, ఆ మాటలు బయటకు వస్తే సృష్టి జరిగిపోయింది. ఇప్పుడు ఆయన పిల్లలమైన మనం మాట్లాడాలి, దేవుని మాటలు మాట్లాడాలి. జాగ్రత్త, మీ మాటలు చాలా పదునైనవి, పవర్ఫుల్. ఎందుకంటే దేవుడు మీలో ఉన్నట్లయితే ఆ మాటల శక్తి వేరు. అవి మనుషులను బ్రతికించాలి, అవి మనుషులను సమకూర్చాలి, అవి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఇది నెరవేర్చబడినట్లుగా ఈరోజు వాక్యం అందరికీ అందించబడుతూ ఉన్నది. ఇప్పుడు సమయం మన చేతిలో ఉన్నది. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి నమ్ముతూ మనము బ్రతుకుచు జీవాత్మను పొందుచు దేవుని సముఖములో నిలవబడుటకు యోగ్యతను మనము పొందవలసి ఉన్నది. కాబట్టి వాక్యం వింటున్నాం, కానీ జీవాత్మ మనలోనికి రాకపోతే మన శరీరంలో చచ్చిపోయిన భాగాలన్నీ అలాగే ఉంటాయి, చచ్చుబడినవన్నీ అలాగే ఉంటాయి. అవి ఉజ్జీవాన్ని పొందవు, అవి బ్రతకవు, అవి తిరిగి రెస్టోర్ అవ్వవు, సమకూర్చబడవు. కాబట్టి వాక్యము జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా మన వాక్యానికి లోబడాలి. అలాగే మనం మాట్లాడే మాటలు కూడా నోటి నుంచి వచ్చే మాటలు జాగ్రత్తగా ఉండాలి. కంప్లీట్ గా దేవుడు మెచ్చుకునే విధంగా దేవుని పిల్లలుగా మనం ఉండాలి. ఒక విషయంలో మంచిగా ఉండి ఒక విషయంలో బలహీనంగా ఉండొద్దు. ఒక విషయంలో దేవునికి లోబడి మరొక విషయంలో దేవునికి లోబడని స్థితిలో ఉండొద్దు. అలాగున మనం ఉన్నట్లయితే మనము విడువబడతాం. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగున ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు చూడండి, యెషయా గ్రంథం 62:11. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. ఇప్పుడు మీరు సియోను కుమార్తెను ఆలోచన చేసిన, సంఘాన్ని ఆలోచన చేసిన, ఆయన బహుమానము తీసుకుని మేఘమండలం మీదకి వస్తున్నారు. సంఘము బహుమానం పొందటానికి మేఘమండలం మీదకి ఎత్తబడాలి. ఇప్పుడు ప్రభు రెండవ రాకడ భూమి మీద ప్రత్యక్షం అయ్యేటప్పుడు ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్య విస్తరణ కోసం ప్రయాసపడుతూ ఉన్నారో, సిద్ధపడుతూ ఉన్నారో, వారందరికీ దేవుడు బహుమానాలు ఇస్తారు. మీరు మత్తయి సువార్త 25 అంతా ప్రభు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు ఇచ్చే బహుమానాలే. అందులో మొదటిది బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మత్తయి సువార్త 25. ఇది ప్రభు భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు ఆశపడి సిద్ధపడి ఎదురు చూస్తున్నటువంటి వారు బుద్ధిగల కన్యకలు. బుద్ధి లేని కన్యకలు వాక్యం వింటున్నారు, నమ్మలేదు, అందుకే నూనె లేకుండా నిర్లక్ష్యంగా ప్రభు కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు.
కాబట్టి నూనె కలిగి లక్ష్యముంచి ఎదురు చూసినటువంటి వారు జీవాత్మను పొంది తమ శరీరంలో ఉన్న చనిపోయిన వాటన్నిటినీ బ్రతికించుకున్నటువంటి బుద్ధిగల కన్యకలు ప్రభుతో పాటు లోపలికి వెళ్ళారు. బుద్ధి లేని వారు మిగిలిపోయారు. అటు బహుమానాలు దేవుని దగ్గర ఉన్నాయి. నువ్వు సిద్ధపడితేనే నీకు బహుమానం. నిర్లక్ష్యంగా ఉంటే, వాటికి నువ్వు ఆలోచన పెట్టకుండా నీ బ్రతుకే నువ్వు బ్రతుకుతా ఉంటే నీకు బహుమానాలు ఉండవు, పైగా మిగిలిపోతావు. అంతటా తలుపు వేయబడిను. మీరు చివరి భాగంలో చూస్తే అంటే 31, 32 నుంచి లేకపోతే 34 నుంచి అది అన్యజనులకు సంబంధించిన బహుమానాల తీర్పు. లోకములో ఉన్న మనుషులందరూ అంటే వారు ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలీలకు మొదటి రెండు అంటే తలాంతుల ఉపమానము, అలాగే బుద్ధిగల కన్యకల ఉపమానము, రెండు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి సంబంధించి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆ బహుమానాలు. ఇప్పుడు మిగిలినటువంటి వారు లోకములో ఉన్న ప్రజలందరూ, సంఘము ఎత్తబడింది. ఇశ్రాయేలు ప్రజలకు బహుమానాలకు తీర్పు. ఇక మిగిలిపోయిన వారందరూ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట వారు సమకూర్చబడతారు. సమకూర్చబడిన ప్రజలందరినీ 2 భాగాలు చేశారు. ఒకటి కుడివైపున, ఎడమ వైపున. కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు. ప్రభు ఇచ్చిన జడ్జిమెంట్. కుడివైపున ఉన్నవారు యేసు క్రీస్తుకు సంబంధించిన సువార్తను నమ్మి దాని ప్రకారము జీవించారు గనుక వారందరూ పరలోకమందున్న తండ్రి సిద్ధపరచిన 1000 ఏండ్ల పరిపాలనలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎడమ వైపున ఉన్నటువంటి మేకల వంటి వారికి సువార్త వెళ్ళింది. ఎందుకంటే బోధిగంతముల వరకు సువార్త వెళ్ళింది. కానీ వారు నమ్మలేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి వారు విడువబడ్డారు. వారు దేవదూతలు అంటే తిరుగుబాటు చేసిన దూతల కొరకు సిద్ధపరిచిన నిత్య నరకాగ్నిలోకి వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి ఎవరిని ప్రభు విడిచిపెట్టరు. కాబట్టి ప్రభు ఇప్పుడు సమకూరుస్తున్నారు. ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచుట ద్వారా సంఘములో సేఫ్ గా ఉంటావు. సంఘాన్ని ప్రభు పిలిచినప్పుడు ప్రభుతో వెళ్ళిపోతావు. మనము ఇశ్రాయేలీలం కాదు. ఒకవేళ అయితే ప్రభు యొక్క 2వ రాకడ శ్రమల కాలములో వారు ప్రిపేర్ అవుతారు. సిద్ధపడి ఎదురు చూసేవారు బుద్ధిగలవారు. అప్పుడు కూడా బుద్ధి లేని వారు ఉంటారు. వారు విడువబడతారు. ఇక మిగిలినటువంటి లోకములో ఉన్న ప్రజలందరికీ సువార్త వెళ్ళింది. వారు నమ్మి ఎదురు చూసి దేవుని పక్షముగా సత్క్రియలు చేసిన వారు ఉన్నారు. వారందరూ కుడివైపున గొర్రెల వలె ఉన్నారు. వారు ఏమేం చేశారు అక్కడ రాయబడింది. ఎడమ వైపున ఉన్నవారు విడువబడ్డారు. అపవాదికి వాడి దూతలకు సిద్ధపరిచిన నరకాగ్నిలోకి వారు వెళ్ళారు. భూమి మీద ఏ మనిషి దేవుని నుంచి తప్పించుకోవడానికి కుదరదో. నువ్వు ఏ మతములో పుట్టినా, ఏ కులములో పుట్టినా యేసు క్రీస్తు నుంచి నువ్వు తప్పించుకోలేవు. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి రక్షించబడితే తప్ప. కాబట్టి మంచిది. ప్రభునందు విశ్వాసం ఉంచిన మీరు ధన్యులు. ప్రభు మార్గములో ఇంకా నమ్మకంగా కొనసాగండి. ఈ చివరి దినాలలో జాగ్రత్తగా ఉండండి. మీ భక్తిని, మీ పరిశుద్ధతను కాపాడుకోండి. ఇతరులను గురించి వేలెత్తి చూపుతూ మీ పరిశుద్ధతను మీరు కోల్పోవద్దు. వారి మీద జాలి పడండి, కానీ మీరు మాత్రం జాగ్రత్త పడండి. ప్రభు మీకు తోడయుడునుగాక. ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించునుగాక. ఆమేన్, ఆమేన్.